ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచిన 175 మంది వివిధ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం. టీడీపీ పార్టీ 135 నియోజకవర్గాలు గెలుపు. జనసేన 21 స్థానాలు పోటీ చేసి 21 గెలిచిన అసెంబ్లీ స్థానాలు. వైసీపీకి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు గెలుపు. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపు. 7 ఎస్టీ స్థానాలలో 5 స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలుపు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న 81 మంది ఎమ్మెల్యేలు, తొలిసారిగా గెలుపొందిన 59 మంది టీడీపీ అభ్యర్థులు కొత్తవారే. జనసేనలో 21 మందిలో 14 మంది తొలిసారి గెలుపు, తొలిసారి ఎమ్మెల్యేలు. వైసీపీలో గెలిచిన 11 మందిలో 4 కొత్తవారే. బీజేపీ గెలిచిన 8 మంది అభ్యర్థులు 4 కొత్తవారే. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గెలుపొందిన 6 కొత్త ఎమ్మెల్యేలు. టీడీపీలో 11 మంది హ్యాట్రిక్ కైవసం చేసుకున్న విజేతలు. అసెంబ్లీలో ఎంట్రన్స్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అడుగు పెడుతూ సాధారణంగా వెళ్లే ఎమ్మెల్యే దారిలో నుంచే, అసెంబ్లీ ముఖద్వారం నుంచే సాధారణ ఎమ్మెల్యేలు ఎంట్రన్స్ ఉంటుంది. గతంలో ప్రతిజ్ఞ చేసి ఇదే ద్వారం నుంచి బయటికి అడుగు పెట్టాను, ఇదే ద్వారం నుంచి సీఎంగా అడుగు పెడతానని అన్నాను, ఇప్పుడు ఇదే ద్వారం నుంచి లోపల అడుగు పెడతానంటూ సాధారణమైన ముఖద్వారం నుంచి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ శిరస్సు వంచి పాదాభివందనం చేసి అసెంబ్లీలో అడుగుపెట్టి తొలిసారిగా గెలవటమే కాకుండా డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 9:46 అసెంబ్లీని ప్రారంభించిన స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 175 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం.